పొద్దున 11:30 పోతే రాత్రి 11:30 అయింది వచ్చేసరికి. తమ్ముడు మనం ఎడిపోతున్నాం తెలుసా నీకు? అసలు తెలియదు. హాయ్ గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు యూట్యూబ్లో చూసి అంతకుముందు చాలా సైట్లు వచ్చినాయి, కానీ మన ఛానల్ రాజు తోల్ల బ్లాగ్స్ అనే ఛానల్ని చూసి లోకల్లో ఒక 2 సైట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు 270 కిలోమీటర్ల దూరం నుంచి మనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మన సబ్స్క్రైబర్ ఫోన్ చేసి, అన్న మా ఇల్లు ఇట్లా పెయింటింగ్ చేసేది ఉంది, ఇక్కడ దాకా వస్తారా అని అడిగాడు. వస్తామని చెప్పి నేను మాట్లాడినాం. ఇల్లు ఫొటోస్ ఇలా పంపించండు, లొకేషన్ పంపించండు. నెక్స్ట్ మనం అక్కడికి పోయి ఆ కొటేషన్ వేసి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు టైం పడుతుంది అని చెప్పి రావాలి. కాకపోతే ఇందులో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, మనం పోయి రావడానికే 4,000 ఖర్చు వస్తుంది పెట్రోల్కి, దాంతోపాటు టోల్ గేట్లకి. ఇప్పుడు మన నార్మల్గా 50-100 కిలోమీటర్ దూరంలో అయితే ఫ్రీగా వెళ్ళి చూసి వచ్చేటోండి, ఒకవేళ ఆర్డర్ వచ్చినా రాకపోయినా లైట్ తీసుకునేటోండి. కానీ ఇప్పుడు అక్కడ దాకా అంటారు, అంటే ఇప్పుడు 270 కిలోమీటర్స్ కదా, మనకు దాదాపు పోయి రావడానికే 4,000 ఖర్చు వస్తుంది. వర్క్ ఓకేనా కాకపోయినా నేను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇస్తాను, అట్లా కొంచెం ధైర్యం తెచ్చుకొని పోతున్నాం. సో ఫైనల్గా అసలు ఓకే అవుతుందా కాదా మనకు కూడా తెలియదు, పోయి చూద్దాం. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ పోయేటప్పుడు ఏమేమి తీసుకోతున్నా అంటే, ఇగో చార్జర్లు, మధ్యలో తినడానికి కొన్ని ఫ్రూట్స్, బాక్స్. ఇంట్లో చేసిన ఫుడ్ కాబట్టి హెల్దీ అని చెప్పేసి మా అమ్మ టిఫిన్ పెట్టించింది. ఈ సంచి ఏందని చూస్తారా, మా అమ్మ టిఫిన్ పెట్టితే ఇట్లే కవర్ అన్న ఇట్లాంటి సంచులు అన్న పెట్టిస్తుంది. గరిబోలం కాబట్టి ఏం కాదు, ఇవే సంచులు వాడాలి. దీనికి 5 గంటలు పడుతుంది రా పోవడానికి. అవును పడుతుంది మరి. 5 గంటల జర్నీకి హైదరాబాద్ అని చెప్పి దొరికొస్తారు రోడ్ అన్న. ఇట్లాంటి ప్లాన్ చెప్తారు, నేను తీసుకొద్దు, నేను కీడికి దుద్దడబోదాం అందా రాందే వెళ్ళిపోద్దు. పొద్దున 11:30కు బయలుదేరినాం. ఇప్పుడు ఎంత అవుతుంది? 4:20 అవుతుంది. ఇంత ట్రావెలింగ్ తర్వాత ఫైనల్గా లొకేషన్కి వచ్చేసినాం. రమేష్ కదా, రమేష్ అనే యూట్యూబ్లో చూసి మనని కాంటాక్ట్ అయ్యిండు. ఇదే అన్న వాళ్ళ ఇల్లు. ఇప్పుడు దీనికే మనం ఖర్చు ఎంత అవుతుంది, ఎన్ని రోజులు టైం పడుతుంది అనేది చూసి చెప్తాం. ఇప్పుడు అన్ని రూమ్లలో ఫాల్ సీలింగ్ చేద్దామా? ఈ 2 రూమ్లలో ఫాల్ సీలింగ్. ఓకే, రిమైనింగ్ అంతా ఓకే. అది కూడా ఫాల్ సీలింగ్ ఆ కార్నర్ బిట్స్ ఉంటాయి కదా, ఆ కార్నర్ బిట్స్ ఒకటి దాన్ని వేసేసి బార్డర్లో పెడదామా? బార్డర్లో ఒకటి పెట్టి మధ్యలో సర్కిల్ పెట్టి కొంచెం హై పోన్ పెట్టి ఓకే. ఈ 2 రూమ్లలో ఫాల్ సీలింగ్ చేయాలి, ఆ రూమ్లలో బార్డర్లు పెట్టేసేయాలి. బార్డర్లు పెట్టి మధ్యలో ఫ్లవర్ పెట్టేద్దాం, లోపల మొత్తం పుట్టి. ఓకే, ఇది ఆడదాకా మొత్తం స్లాబ్ లెవెల్ లేస్తుంది పైకి. ఓకే, ఇది ఒకటే ఉంది మనకి ఎలివేషన్ లేపనికే. నేను పారాపెట్ వాళ్ళు 3 ఫీట్లు వస్తుంది పైన. ఇక అది మొత్తం ఈ పైన ఈ నుంచి పై దాకా వస్తుంది. ఈ బిట్ ఒకటే ఎలివేషన్ కి వస్తుంది. ఇంకా వస్తుంది. ఇంకా పైన ఇంకేమైనా డిజైన్ ఇట్లా పారాపెట్ వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ వరకు ఫ్రంట్ ఇది ఫ్రంట్ వ్యూ. ఓకే, ఇటు సైడ్ ఈ లెఫ్ట్ సైడ్, ఇటు సైడ్ ఏమో ఇది మొత్తం ఇట్లా వస్తుంది కదా పై నుంచి కింద దాకా. అది ఇప్పుడు ఈ ఎలివేషన్ పార్ట్ ఉంది కదా, ఆ ఎలివేషన్ పార్ట్ పక్క నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఒక ఆ నుంచి ఇట్లా ఇట్లా ఇస్తుంది. ఇప్పుడు ఎలివేషన్ వచ్చేసరికి ఇటు సైడ్ 2 సైడ్ ఎలివేషన్ వస్తుంది. ఈ 2 సైడ్లు పుట్టి టెక్చర్ 2 పెడదాం. ఓకే, ఇప్పుడు ఫోటోలో ఉంది కదా, ఇప్పుడు ఈ ఫినిషింగ్ మనకి ఇంత ఫినిషింగ్ రావాలంటే ఖచ్చితంగా ఎలివేషన్ పుట్టి పెట్టుకోవాలి. మనం పుట్టి పెట్టుకుంటే అది పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లాస్టింగ్ ఎప్పుడు చేపిస్తాం అనేది 20 రోజుల దాకా పడుతుందా? అయితే ఇప్పుడు దీన్ని ఇప్పుడు 2 కోటింగ్ చేస్తాం కదా ప్లాస్టింగ్. నా సజెషన్ ఏంటంటే సింగిల్ కోటింగ్ సరిపోతుంది. సీలింగ్కి అసలు ప్లాస్టింగ్ చేపించకుండా వద్దు, అవసరం లేదు. ఫాల్ సీలింగ్ చేయించుకుంటాం కాబట్టి నువ్వు ప్లాస్టింగ్ చేయించకపోయినా అవసరం లేదు, పిఓపి వస్తుంది కాబట్టి. దానికి డబ్బులు వేస్ట్, మెటీరియల్ వేస్ట్. సింగిల్ కోటింగ్ చేపించడం వల్ల మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే పుట్టికి ఎక్కువ గ్రిప్ వస్తుంది. ఇందులో ఇసుక కానీ, సిమెంట్ కానీ, లేబర్ చార్జెస్ కానీ మనకు సేవ్ అయిపోతాయి. అవే డబ్బులలో మనకు పుట్టి వచ్చేస్తుంది. నేను చాలామందికి సిద్దిపేటలో కూడా సజెషన్ చేసేది అదే. కాకపోతే మీరు తీసుకోవాల్సిన ఒక జాగ్రత్త ఏంటంటే, ప్లాస్టింగ్ చేయించినప్పుడే సింగిల్ కోటింగ్లోనే తోంపులు రాకుండా కొంచెం ఫినిషింగ్ మంచిగా ఇవ్వమని చెప్పాలి మేస్త్రికి. అప్పుడు మనం దాని నుంచి డైరెక్ట్ పుట్టి పెట్టేసుకోవచ్చు. దానివల్ల మనకు మెటీరియల్, టైము, డబ్బులు ఈ 3 సేవ్ అవుతాయి మనకి. వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. వచ్చినాం, సైట్ చూసినాం, మన బిల్ ఎంత అని చెప్పేసినాం. ఆర్డర్ అయితే ఓకే అయిపోయింది. అన్న అడ్వాన్స్ తీసుకొస్తాను వెళ్ళిండు. అడ్వాన్స్ తీసుకొని బ్యాక్ టు హోమ్.
బాయ్ నందిని, బాయ్ రా, బాయ్ 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 బాయ్. అమ్మా పోయేస్తా, బాయ్. ఫుడ్ ఎట్లుంది రాజు? ఫుడ్ ఓకే రా. ఆ ఫుడ్లో టేస్ట్ కంటే వాళ్ళ ప్రేమగానే ఉంటుంది కాబట్టి నేను సాటిస్ఫై. వాళ్ళు తిన్నా అని చెప్పినా కానీ తినకుండా పంపించలేదు, అంటే కంపల్సరీ తినే వెళ్ళాలని చెప్పారు కాబట్టి అన్నను కూడా పాపం ఏం కల్మషం లేకుండా నమ్మేసిండు మొత్తం. నేను ఏమన్నాడంటే ఆర్డర్ నీకు ఇప్పుడు కాదు, ఎప్పుడో నేను ఆర్డర్ ఇక్కడికి వచ్చినాక ఓకే అయిందని నేను అనుకున్నా. ఆయన నేను రాకముందుకే ఓకే చేసుకున్నాడు, నాతోటే వర్క్ చేయించుకుంటా అని చెప్పేసి ఆర్డర్ ఓకే చేసేసుకున్నాడు. ఆర్డర్ అయితే ఓకే అయిపోయింది. ఆర్డర్ నువ్వు రాకన ముందులే ఓకే అయింది. రాకన ముందే ఓకే చేసేసిరా? ఇది డబ్బుల గురించి ఏం కాదు కానీ ఆర్డర్ నువ్వు రాకన ముందులే ఓకే అయింది. పొద్దున 11:30 పోతే రాత్రి 11:30 అయింది వచ్చేసరికి. మొత్తం మీద జాగ్రత్తగా ఇంటికైతే వచ్చేసినాం సైట్ మాట్లాడేసుకొని. సో గైస్ ఫైనల్గా అయితే ఇది వీడియో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇట్లే సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసేయండి. వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.